అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ నార్మల్ అండ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో, నార్మల్ వైట్ డిశ్చార్జ్ లేదంటే ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుంది అంటే కలర్‌లెస్. కలర్‌లెస్ అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఆర్డర్‌లెస్ అంటే ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. మూడోదేంటి అంటే ఎటువంటి అసోసియేటెడ్ సింప్టమ్స్ లైక్ ఇచ్చింగ్ గానీ, లేదంటే బర్నింగ్ సెన్సేషన్ గానీ, ఇటువంటివి ఏవి కూడా లేకుండా ఉండేదాన్నే మనం నార్మల్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అని అంటాము. సో, ఇది ఎవరిలో కామన్‌గా ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళల్లో కూడాను పీరియడ్ వచ్చిన తర్వాత, పీరియడ్ వచ్చే ముందు, లేదు అంటే పీరియడ్ మధ్యలో అంటే ముఖ్యంగా ఓవ్యులేషన్ జరిగే టైంలో యూజువల్‌గా ఈ నార్మల్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా అంటే కలర్ మారింది. అంటే రంగు మారింది. లేదంటే యెల్లో పచ్చగా ఉంది. లేదంటే పసుపు పచ్చగా ఉంది. లేదు అంటే పెరుగడ్డలుగా పోతుంది. రెండోదేంటి అంటే ఫిషీ ఆర్డర్ అంటే ఎండు చేప వాసనలాగా ఉంది. లేదంటే గుడ్డు సొనలాగా ఉంది. మూడోదేంటి అంటే ఆ వైట్ డిశ్చార్జ్‌తో పాటు ఇచ్చింగ్ అంటే దురద లేదంటే బర్నింగ్ సెన్సేషన్ భార్యాభర్తల కలయికలో ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం డెఫినెట్‌గా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అంటే ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్‌కి చాలా కారణాలుంటాయండి. ముఖ్యంగా అది బ్యాక్టీరియల్ డిశ్చార్జ్ అవ్వచ్చు. లేదు అంటే ఫంగల్ డిశ్చార్జ్ అవ్వచ్చు. లేదు అంటే ప్రోటోజోవల్ డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. సో, ఇందులో ఏది ఉంది అన్నది తెలుసుకోవటం కోసం మీరు గనక గైనకాలజిస్ట్‌ని సంప్రదించినట్టయితే లోకల్‌గా ఎగ్జామిన్ చేసి అక్కడ ఎలా ఉంది అన్నది చూసి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. చూడకుండా ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ ద్వారా ఈ డిశ్చార్జ్ బెడద పోవాలి అంటే మాత్రం అది మీ అపోహ మాత్రమే. ఎందుకంటే యూజువల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది అన్‌లెస్ అంటిల్ మేము ఎగ్జామిన్ చేస్తే తప్ప, లేదు అంటే ఏదైనా టెస్ట్ చేస్తే తప్ప అది ఎటువంటి డిశ్చార్జ్ అన్నది మేము చెప్పలేము. అండ్ ఏ కారణం వలన వస్తుంది అన్నది కూడా మనం చెప్పలేము. మీకుండే సింప్టమ్స్ ద్వారా నేనేదో టాబ్లెట్టో లేదంటే మందో ఇవ్వటం వలన ఏమవుతుంది అంటే అది కొంతవరకే ఉపశమనం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇది తిరగబడటమో లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఈ ఇన్ఫెక్షన్స్ రావటం లాంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, మీరు గనక వైట్ డిశ్చార్జ్‌తో బాధపడుతున్నారు అంటే మాత్రం డెఫినిట్‌గా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.